హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నల్లీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ వ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి రాజస్థాన్ స్పెషల్ కోవా లస్సీ, మ్యాంగో లస్సీ. ఇక్కడ చూడొచ్చు మీకు బోర్డులో ఏమేమి అవైలబుల్గా ఉందో. అక్కడికైతే మనం వచ్చేసాము. ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతిలో బొంతలమ్మ గుడి బ్యాక్ సైడే ఉంటుంది అనమాట. ఇది నెక్స్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి నైట్ 10:30 వరకు అయితే ఉంటుంది. ఈ సమ్మర్కి కూల్గా అసలు ఆ కుండలో అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మెయిన్గా అది అనమాట ఇక్కడ స్పెషల్. ఇక్కడ రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బందర్ అప్సరా వారి బాదాం కీర్ అనమాట. కోవా వేసిస్తారు ప్రతి ఒక్కదానికి. మనకి కుండలో ఇస్తారు. ఈ కుండ మనకి పార్సల్ అయినా కూడా మనకి కుండలో మనకి అలానే ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ మనము వన్ టైం యూస్ చేస్తారు కుండని కూడా. మనము రీయూస్ చేసుకోవచ్చు. మనం ఇంటికి తెచ్చి పెరుగు పేరబెట్టుకోవడానికి కూడా మనం అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఇదైతే మన కోసమే రోజ్ మిల్క్ అయితే కుండలో చేయిస్తున్నారు. చూసారా కోవా. ఇప్పుడు దీంట్లో అయితే రోస్ ఎసెన్స్ అయితే వేసారు. కోవా అండ్ మిల్క్ అయితే వేసిస్తారనమాట. అసలు థిక్గా ఉంది ఫ్రెండ్స్. ఈ కుండ కూడా వాళ్ళు ఆ కుండ వల్ల మనకి చాలా కూలింగ్గా ఉంటుంది అనమాట. మనము తాగుతుంటే అసలు ఫ్రిడ్జ్ అసలు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంత కుండలో మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అంత టేస్ట్గా ఉందన్నమాట. చల్లగా ఎండలకి దానికి చాలా బాగుంది. మనము పార్సల్ అయినా కూడా మనకి ఆ కుండతో పాటు ఇస్తారనమాట. మనము రీయూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఈ కుండని. మనం ఇంట్లో పెరుగు వేసుకొని పెరుగు పేరబెట్టుకోవచ్చు. అది మనకి చాలా చలవ చేస్తుంది ఈ ఎండల కాలంలో అయితే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీక్ అయితే ఇక్కడ కీమా దోశ షాప్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అంటే మటన్ కీమా, చికెన్ కీమా, ఎగ్ కీమా దోశ సెంటర్ అయితే ఇక్కడ నెక్స్ట్ వీక్ అయితే ఓపెన్ చేస్తున్నారు. దీని పక్కనే అనమాట వీళ్ళే. చూసారా బాదం ఫ్లేక్స్ అయితే వేస్తున్నారు. అసలు అది వేసి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ కూడా వేసిస్తున్నారు. అసలు కూల్గా ఆ కుండలో తాగుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కోవా రోజ్ మిల్క్ అయితే మన కోసమే. చూసారా చాలా బాగా థిక్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు తిరుపతిలో ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఇంకా మీ ఏరియాలో తిరుపతిలో ఇంకా చిన్న షాప్స్ కానీ టేస్ట్ చాలా బాగున్నా నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసేయండి. నేను వచ్చి రివ్యూ తీసుకొని యూట్యూబ్లో అయితే రివ్యూ పెట్టేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇదే కాకుండా మనకి ఇంకా స్పెషల్ అప్సరా బాదాం కీర్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ రాజస్థాన్ స్పెషల్ కోవా లస్సీ అయితే ఉందంట ఫ్రెండ్స్. నేను ఇది అయితే ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒక్కసారి చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ స్మాల్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.